మాచర్ల నియోజకవర్గానికి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏరి కోరి దేవాలయాల్లో విగ్రహాలు దొంగతనం చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే సీటు ఇవ్వడం, 2004లో అతను గెలవడం, అక్కడి నుంచి అతను తమ్ముడు చేసే అరాచకాలకి ఎదురు ఎవరో నిలబడకుండా వన్ సైడ్గా వెళ్ళడమే కాకుండా మాచర్లలో పిన్నెల్లి పైశాచకానికి దాదాపు 2000 కోట్ల దోపిడీ, 8 హత్యలు, 79 దాడులు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మైనార్టీల మీదే దాదాపు 51 దాడులు జరిగినాయి. దానికి ఈరోజు సీనియర్ నాయకులు దేవినేని ఉమా గారు, అశోక్ బాబు గారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, మాణిక్యాలరావు గారు, వీళ్ళందరి సమక్షంలో, ఎందుకంటే కిషోర్ గారు మా లాయర్ గారు, ఎందుకంటే ఆ రోజు తలకాయ పగిలింది మాతో పాటు మేము వెళ్తే, పాప ఆయన ఒక లాయర్ వృత్తి అక్కడ నామినేషన్లు వేయించకుండా ఉంటుంటే ఆ రోజు నన్ను అలాగే బోండవమాని పంపిస్తే ఒక లాయర్గా, అంటే మాకేదైనా అయితే కోర్టులో మా తరపున వాదించే లాయర్ని కూడా తలకాయ పగల కొట్టేసి అతి దారుణంగా దాడి చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక బుక్ రిలీజ్ చేస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జీవిత చరిత్ర అంతా కూడా నేరమయం. నేరమయం అంటే హత్యలు, దోపిడీలతో పాటు విగ్రహాలు కూడా దొంగతనాలు చేసే వృత్తి గల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన్ని అధికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అతిగా ప్రేమిస్తారు. ఎందుకంటే ఇతనుకున్నటువంటి ఏమున్నాయా అంటే ఈయన దగ్గర దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఉన్నాయి. కాబట్టి ఆ తండ్రి కొడుకులు ఇతన్ని పెంచి పోషించి మాచర్లలో 2004 నుంచి 2019 వరకు అతనికి ఎదురు లేకుండా అతనికి కావాల్సినటువంటి డబ్బు ఎలా సంపాదించుకోవాలి, దోపిడీ ఎలా చేసినా సరే మాచర్లో ఒక సపరేట్ చట్టం, దానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మీడియా ముఖంగా ఒక ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు దేవుడి గుళ్ళో విగ్రహాలు దోచుకోలేదని, దేవుడి మీద ప్రమాణం కాదు, ఎందుకంటే దేవుడి విగ్రహాలే నువ్వు దోచుకుంటే దేవుడి మీద ప్రమాణం చేయడం నీకు పెద్ద ఈజీ. 2004 నుంచి 2024 వరకు నువ్వు మాచర్ల ఏదో నీ అడ్డా అంటున్నావు. కాబట్టి మాచర్ల సెంటర్లో నీ భార్య పిల్లల్ని తీసుకొచ్చి నేను విగ్రహాలు దోచుకోలేదు అని వాళ్ళ మీద ప్రమాణం చేయగలవా? అలాంటి వాడిని ఎన్నుకొని వైఎస్ రాజశేఖర రెడ్డిని దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు అతనికి ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఒక నియోజకవర్గం, మాచర్ల అనే ఒక నియోజకవర్గం, అది ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మాచర్ల నియోజకవర్గం, అది పల్నాటి బ్రహ్మనాయుడు వాళ్ళందరూ నివాసం ఉన్నటువంటి కారంచేడుకు సంబంధించినటువంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో దొంగతనాలే వృత్తిగా చేసుకున్నటువంటి ఇతన్ని పెట్టడం అనేది
వాళ్ళు మరి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. అలాగే మాచర్లలో ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, సొంత తమ్ముడు. ఈయనతో పాటు ఆయన ఒక దొంగ, ఈయన పెద్ద దొంగ, ఆయన చిన్న దొంగ. ఇద్దరే కలిపి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు. ఉదాహరణకి మా మీద దాడి అందరూ చూశారు. ఇవన్నీ మేము మాటికి చెప్పడం కరెక్ట్ కాదు. మొన్న ఎన్నికల్లో కూడా అసలు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 96 దగ్గర నుంచి అసలు ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే అంతకుముందు ఫ్యాక్షనిజం రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత దాదాపు చాలా పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగేది మా చిన్నప్పుడు. ఇవాళ రీపోలింగ్ ఎక్కడ జరగల, ఒక్క మాచర్ల నియోజకవర్గంలో జరుగుతుంది. ఎందుకు? అతను అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు కూడా పగలకొట్టే దుస్థితి. ఆ ఈవీఎంలో తెలుగుదేశం పార్టీకి 18 ఓట్లు అయితే 7 ఓట్లు ఫ్యాన్లకు ఉన్నాయి. అది ఇతని మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత. అంటే 4 ఓట్లలో 1 ఓటు పిన్నెలకి, 3 ఓట్లు బ్రహ్మారెడ్డికి. దీన్ని చూసి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు పగలకొట్టి అవాళ ఏదో అరాచకం సృష్టించి నియోజకవర్గం మొత్తం కూడా ఎన్నికలు ఆపేయాలి అనే ఒక ప్రక్రియలో భాగంగానే ఆ రోజు ఎన్నికల రోజు అక్కడ ఆ పని చేయడం. అలాగే ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి మాచర్ల మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే గ్రానైట్ రాళ్ళ మీద ఆయన ట్యాక్స్ దాదాపు 1200 కోట్లు దోచుకున్నాడు. ఆ గ్రానైట్ రాళ్ళతోనే కొడతాడు ఎవరినన్నా. మళ్ళీ మా మీద కొట్టింది నన్ను కానీ, బాండవమ్మని కానీ, మా లాయర్ గారు కిషోర్ని కానీ, ఆ రాళ్ళతో ఆ గ్రానైట్ రాళ్ళు అంటే బాగా ఇష్టం ఆయనకి. ఎవరికన్నా అన్నం, కూర, టిఫిన్లు ఇష్టం ఉంటుంది, వాడికి మాత్రం గ్రానైట్ రాళ్ళు అంటే బాగా ఇష్టం. సున్నపురాలు, గ్రానైట్ రాళ్ళు దాదాపు 1200 కోట్లు దోచుకున్నాడు. అలాగే మాచర్ల నియోజకవర్గంలో ఆత్మకూరు, రాయవరం, ఆలుగురాజుపల్లి, అడిగొప్పల, అమ్మవారి గుడి పరిసర ప్రాంతాల్లో గ్రావైట్ తవ్వకాల్లో దాదాపు 70 కోట్లు దోచుకున్నాడు. అదొక 1200 కోట్లు, ఇదొక 70 కోట్లు. కండగుంట్ల, వేల్పూరి మండలం కంకర తవ్వి 40 కోట్లు దోచుకున్నాడు. అలాగే ఏ చిన్న నిర్మాణం జరిగినా సరే 5% వాటా కావాలి ఆయనకి. ఎక్కడన్నా సీసీ రోడ్లు వేసినా, ఎక్కడన్నా కాలువలు మరమ్మతు చేసినా, ఏ చిన్న కాంట్రాక్టరో కనీసం ఒక 10 లక్షల రూపాయలు వర్క్ జరుగుతుందనుకోండి, దాంట్లో అతనికి 50,000 రూపాయలు లంచం తీసుకెళ్లాల్సిందే. అలాగే రైతులు పొలం గురించి పాస్ పుస్తకాలు అప్లై చేస్తారు. పాస్ పుస్తకాలు అప్లై చేయగానే వెంటనే ఎవరెవరు వాళ్ళు అప్లై చేశారో పిన్నెళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోతే చదువుతాడు బుద్ధ వెంకన్న, దేవినేనమ్మా, అశోక్ బాబు, ఇలా ఓకే. కానీ పాస్ పుస్తకాలు కూడా వదలకుండా 15,000 రూపాయలు ఇవ్వాలి. అది ఇతని చరిత్ర. అంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కూడా లేడు. అందుకే మనం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ మీడియా పెట్టినా, ఏ ఛానల్ పెట్టినా, ఆఖరికి వాళ్ళ బ్లూ ఛానళ్ళు కూడా ఏదో 1, 2 తప్ప మిగతా ఛానల్ అన్నీ కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక ఈ మనం చూపించకపోతే చాలా వెనకబడిపోతాము ఇక అని. అలాగే పిన్నెల్లి అరాచకాలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. ఇక అది మామూలు. అది దీనికి తోడు టీడీపీ అభ్యర్థి జోలకంట బ్రహ్మారెడ్డి అన్నప్పటి నుంచి ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ఏమాట కామాట ఏమని, పిన్నెల్లికి సరైన వాడు ఎదురొచ్చాడు కాబట్టి రేపు 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, మనల్ని రక్షిస్తాడు అని ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ఇవాళ ప్రజల్లో చైతన్యం రాబట్టే మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
ఇవాళ పారిపోయే పరిస్థితికి వచ్చింది అతని తమ్ముడు. అదే ప్రజల్లో చైతన్యం రాతే ఇన్ని అరాచకాలు సృష్టించినా సరే మాచర్లలోనే ఉండేవాడు. ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజలు తిరగబడ్డారు. ఏ గ్రానైట్ రాళ్ళతో అయితే మనం అందరినీ కొట్టామో, ఏ గ్రానైట్ రాళ్ళతో అయితే 8 హత్యలు చేశామో, ఏ గ్రానైట్ రాళ్ళు దోచుకొని వేల కోట్లు సంపాదించామో ఆ గ్రానైట్ రాళ్ళతోనే మనం చంపేస్తారు ప్రజలు. కుక్కకి పిచ్చెక్కిందనుకోండి ఏం చేస్తారు? పిల్లలను కరుస్తుంటుంది, చూసి 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 రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డిది ఎలాగైందంటే లాస్ట్కి ప్రజలు తిరుగుబాటు వచ్చింది. పిన్నెల రామకృష్ణారెడ్డి మీద ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఏ టైంకైనా సరే ఆ గ్రానైట్ రాళ్ళ మీదతో మనల్ని కొట్టి చంపుతారని పారిపోయి ఇవాళ కోర్టును ఆశ్రయించి కొన్నాటిలో బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అది పిన్నెల రామకృష్ణారెడ్డి ఒక్క ఇది. ఇక వైసీపీ రౌడీ మోకలైతే మారణ ఆయుధాలతో దాడులు చేస్తున్నారు. వారిని బలవంతంగా కార్లు ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. ఆయన చెప్పాడు కూడా, ఒక డిఎస్పీ వచ్చి ఆ రోజు మాచర్లో బుద్ధ వెంకన్న గారిని రక్షించినట్టు నన్ను రక్షించాడండి, రక్షించి లేకపోతే నన్ను చంపేసేవాళ్ళని. అంటే మరి ఇంత దారుణం ఇవాళ ఉన్నటువంటి సమాజంలో, ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా, ఇవాళ ఎవరు ఏ పని చేసినా వెంటనే సోషల్ మీడియాలో పెట్టడానికి కూడా భయపడే పరిస్థితులు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీసుకొచ్చాడు. ఎన్నాళ్ళు ఉంటుంది ఈ అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, మాకు కూడా శాశ్వతం కాదు. దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి చేశారు, నేను ప్రభుత్వం ఇప్పు చేశా. మాకు శాశ్వతం కాదు, ఎవరికి శాశ్వతం కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు. అధికారం అనేది జ్వరం లాంటిది, వస్తుంది పోయిద్ది. కానీ ఆ అధికారాన్ని చూసి విర్రవీకినోడికి మాత్రం అధికారం పోయాక తప్పకుండా ప్రజల చేతిలో చావు ఉంటుంది. ఎవరు ఊరుకుంటారు? ఇవాళ ఎవరు ఊరుకోరు. నన్ను ఊరికే నా మీదకి వస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఇప్పుడు ఆ కిషోర్ గారు ఉన్నాడు లాయరు, వాళ్ళు జరిగింది వాస్తవంగా ఏంటి? అక్కడ నామినేషన్లు వేయకపోతే పార్టీ ఆదేశాల మేరకు నామినేషన్లు వేయనట్లేదని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం. దానికి ఒక లాయర్ గారు ఆయన కరెక్ట్గా రాస్తాడు కాబట్టి ఆ లాయర్ గారిని తీసుకొని వెళ్ళాం. అరే లాయర్ అని కూడా లేదే, మమ్మల్ని అంటే పోటీ టీడీపీ నాయకులని మా మీద దాడి చేసి ఎవరంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తే ఎవరైనా పార్టీలకు సంబంధం లేదు ఎంతో గౌరవిస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద సైకో. మీ విజయవాడ నుంచి వెళ్ళి మాచర్లు వెళ్తే అసలు మాకు అతనికి వ్యక్తిగత సంబంధాలు లేవు, అతనెవరో మాకు తెలియదు, మేమెవరో అతనికి తెలియదు, మాకు గాసు తగాదాలు లేవు, పోనీ పార్టీ గొడవలు కూడా లేవు. వేలంపాట పెట్టాడు. వేలంపాట పెట్టి రేపు పలానా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపితే మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానంటే అప్పటి వరకు తుర్కా కిషోర్ అనేవాడికి కౌన్సిలర్ సీటు కూడా లేదు. ఇలాగే కూర్చుంటే అక్కడ లేచి నేను చేస్తానని ముందుకు వచ్చాడు. ఎమ్మన్నే వాడికి ఓకే అని తప్పుడు రిపోర్ట్లు పెట్టి మమ్మల్ని చంపబోయి మేము ఏదో డిఎస్పీ వాళ్ళు మేము బతుకుండి పాప ఆయన లాయర్ గారేమో నాగార్జున సాగర్ వెళ్ళి అక్కడ బతికిపోయి ఆయన ఉంటే ఒక ఆడంగి ఏదోలాగా మేము కారులో వెళ్ళి పిల్లలను గుద్దీసి వెనక్కి తిరిగి వచ్చాం. తప్పుడు కేసు. ఇవన్నిటికీ సమాధానం ఉంటుంది. 2024 తర్వాత ప్రజల చేతిలో సమాధానం ఉంటుంది. నువ్వు మాచర్లలో హీరోయిజం చేయడం కాదు, మా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేయడం కాదు. రేపు కూటమి ప్రభుత్వం వస్తుంది, నువ్వు చక్కగా తిరుగు, ప్రజల్లో తిరుగు. మా పార్టీ వాళ్ళు ఎవరు ఏం చేయం మేము నిన్ను. మాచర్ల ప్రజలే నిన్ను గ్రానైట్ రాళ్ళతో నీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తాం. నేను కిషోర్ అండి, హైకోర్టు అడ్వకేట్ని. 2020 మార్చి 11వ తారీఖున జరిగిన హింసలో ఆ రోజు కార్ల మీద పడి అటాక్ జరిగిన వాళ్ళలో గాయపడిన అడ్వకేట్ని.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతను మాచర్ల అది ఒక సొంత రాజ్యంలాగా, అక్కడ పోలీసు అనేది సిస్టమ్ ఉండదు. మీకు చాలామంది యూనిఫామ్స్ కూడా వేసుకోరు. అతని దొడ్లో పనిచేసే వ్యక్తుల్లాగా పనిచేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ఒక అతను భక్తవత్సల రెడ్డి. ఆ తర్వాత అతను అక్కడి నుంచి ఒంగోలు వెళ్ళాడు. ఇప్పుడు కూడా అతని సేవలోనే ఉన్నాడు. అతను తరిస్తానే ఉన్నాడు. ఇంకా వారానికి వచ్చాం. చూడాలి. ఇతను మా మీద జరిగిన దాడిలో పోలీసు వాళ్ళు సక్రమంగా యాక్ట్ చేయలేదన్న ఉద్దేశంతో సిబిఐ ఎంక్వైరీ కోసం మేము హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసుకున్నాం. దాని మీద ఎండాకాలం సెలవుల తర్వాత విచారణ జరిగింది మళ్ళీ రెండోసారి. మొన్న అతను ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో కూడా ఆ కేసులో బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ 307 కేసులు ఉంటే, అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఉంటే వాటిలో కూడా బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ బెయిల్ తెచ్చుకోవడానికి హింస జరిగి కేసులు కట్టే నాటికి మధ్య 10 రోజుల పైన గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో పోలీసు వాళ్ళు అతన్ని పట్టుకోవడానికి, అతన్ని అరెస్ట్ చేయడానికి కనీస ప్రయత్నం చేయాల. అతనితో పాటు పోలీసు గన్మ్యాన్ ఉంటాడు. అతను ఎక్కడ ఉన్నాడో వాళ్ళకి తెలుసు. వాళ్ళ కస్టడీలోనే ఉండి అతను ఈ కథ అంతా నడిపాడు. కారంపూడిలో హింస చేసిపోయాడు. హింస చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళతో అతను పూర్తిగా అంటగాగుతూ ఉన్నాడు. అతనితో ఒక రాజ్యం ఉంది. అతను పోలీసులు అతను సైనికుల్లాగా పనిచేస్తూ ఉన్నారు. ఇది ఎల్లకాలం సాగదు. అతి త్వరలోనే ప్రజాస్వామ్యబద్ధంగానే దీనికి ఆన్సర్ చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్తాం. అందరికీ నమస్కారం అండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే పైశాచికత్వంతో విర్రవీగిపోయాడో దానికి సంబంధించినటువంటి 5 సంవత్సరాల్లో దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలతోటి ఈరోజు మా నాయకులు దేవినేని ఉమా గారు, బుద్ధ వెంకన్న గారు, అశోక్ బాబు గారు పెద్దలందరూ కూడా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయటం జరిగింది. దీనిలో ఉన్నవన్నీ కూడా వాస్తవాలే. వాస్తవానికి దీనిలో చాలా తక్కువ వరకే పొందుపరిచాం. ఇంకా విపరీతమైనటువంటి అరాచకాలు ఈ 5 ఏళ్లలో రామకృష్ణారెడ్డి చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఎంత దారుణాలంటే దాదాపు ఇప్పుడే బుద్ధ వెంకన్న గారు చెప్పాడు, 2000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి పద్ధతి. దారి దోపిడీదారుడు ఎట్లయితే చేస్తాడో అట్లా, బందిపోటుదారులు ఎట్లయితే రోడ్లు కొట్టుకుంటారో, రోడ్ల మీద వచ్చేటువంటి వాళ్ళని ఒక బందిపోట్లు కనుక ఎట్లయితే కొడతారో ఆ విధంగా కొట్టి దాదాపు కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి. అందుకనే పిల్లల్లి రామకృష్ణారెడ్డిని ఒక ధన పిశాచి, ఒక రక్త పిశాచి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఈ 2 విషయాలు, చాలా విషయాలు చెప్పారు. రైతుల పాస పుస్తకానికి వచ్చేసి 15,000 రూపాయలు కట్టాలి. అట్లాగే పంచాయతీ నిధులకు సంబంధించి దాదాపు 15 కోట్లు దోసేసుకున్నాడు. అట్లాగే రేషన్ బియ్యం దారి మళ్లించి 73 కోట్లు. అట్లాగే కంకర తవ్వుకొని అమ్ముకొని 40 కోట్లు. అట్లాగే గ్రావెల్ మొత్తం కూడా అమ్ముకొని ఆ ఏరియాలో గ్రానైటు ఏదైనా లారీలు కనుక వెళ్తే ఒక్కొక్క లారీకి 25,000 రూపాయల చొప్పున 70 కోట్లు. మొత్తం కలిసి దాదాపు 2,000 కోట్లు ఈ రోజుకి సంపాదించి ఈ డబ్బును అడ్డం పెట్టుకొని రౌడీజం చేస్తున్నటువంటి పద్ధతి. అందుకనే ధన పిశాచి అన్నాం. అట్లాగే రక్త పిశాచి అని మేము ఎందుకు అంటా ఉన్నామంటే, మీరు చూశారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బీహార్లో మాత్రమే అత్యంత దారుణంగా రోడ్డు మీద పడేసి కొట్టడమో, బట్టలు లేకుండా నరకటమో, లేకపోతే ఎంటబడి వేధించి హింసలు చేసి నరకటమో చూసేవాళ్ళం. కానీ ఈ 75-76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ జరగనటువంటి, అంత అరాచకంగా ఎప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా, పరిస్థితులన్నీ కూడా, సంఘటనలన్నీ కూడా మాచర్లో జరిగినటువంటి పరిస్థితి. అక్కడ తోటా చంద్రి అనే ఒక బీసీ నాయకుడిని ఎంత దారుణంగా అంటే, ఒక కాలు మీద ఒక అతను నుంచుంటాడు, ఒక కాలు మీద ఇంకొక అతను నుంచుంటాడు, 2 చేతుల మీద 2 నుంచుంటారు, ఇంకొకడు మోకాలు తోటి గుండెల మీద పెట్టి కత్తి తీసుకొని పొద్దునే ఏదో మేకను కోసుకున్నట్టుగా అత్యంత దారుణంగా గొంతుని కరకరమని కోసి అందరూ చూస్తుండగా కోసి చంపుతాడు. తోటా చంద్రి అని అతన్ని అట్లాగే చంపారు. కంచెర్ల జల్లయ్య యాదవ్ అతన్ని అట్లాగే చంపారు. అట్లాగే బత్తుల సుబ్బులు, ఖాదర్ భాష, కోటయ్య యాదవ్, తర్వాత పిచ్చయ్య, ఒక ఎస్సీలకు సంబంధించినటువంటి విక్రమునైతే అతన్ని తీసుకొచ్చేసి
హైదరాబాద్లో తలదాచుకుంటా ఉంటే అతన్ని తీసుకొచ్చి పోలీసుల ఆధ్వర్యంలో తిప్పి పోలీస్ స్టేషన్ పక్కనే అత్యంత దారుణంగా చంపినటువంటి పరిస్థితి ఉంది. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతను రక్తపిశాచి ధనపిశాచి అంటానికి ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మేమందరం కనుక చెబితే ఒక రోజంతా కూడా పట్టింది. ఇలాంటి వ్యక్తి ఈ సమాజంలో ఉండటానికి వీల్లేదు. సరే, ఈ వ్యవస్థల మీద ఏమన్నా ఆయనకి గౌరవం ఉందా అంటే వ్యవస్థల మీద కూడా గౌరవం లేదు. మామూలుగా ఈ వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థ అందరం గౌరవించాలి. ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. పోటీ చేసి ఎమ్మెల్యేగా 3 సార్లు 4 సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఎన్నికల ప్రక్రియ మీదే ఆయనకి విలువ లేదు, ఎన్నికల ప్రక్రియ మీదే గౌరవం లేదు. అత్యంత దారుణంగా వెళ్ళి ఆ ఈవీఎంలు మొత్తం కూడా బద్దలు కొట్టి నేనే బద్దలు కొట్టాను, ఎవడేం పీకుతాడో పీక్కోండి సొసైటీకి సవాలు ఇస్తే పట్టించుకునేటువంటి నాదులు లేడు. ఏ చిన్న మెసేజ్ పెడితేనో కామెంట్ పెడితేనో తీసుకెళ్ళి మమ్మల్ని ఎంటాడి వేటాడి ఇల్లులో గోడ దూకి అరెస్టులు చేసి ఊరంతా తిప్పుతూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తి ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అనేది చాలా గొప్పది. అలాంటి దాన్ని అపహాస్యం చేస్తూ ఛాలెంజ్ చేస్తే అతన్ని అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది మీద దాడులు చేసి తలల బగలు కొట్టి చంపుతూ ఉంటే 307 కట్టట్లేదు, ఆయన అరెస్ట్ చేయట్లేదు. కాబట్టి అతను ఈ ఎన్నికల తర్వాత రేపు 4వ తారీఖు రిజల్ట్ రాబోతా ఉంది. ఖచ్చితంగా ఆయన్ని ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా శిక్షించడానికి వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో మాచల్ నియోజకవర్గం గురించే చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా బుద్ధన వెంకన్న గారు చెప్పినట్టు మాచల్ నియోజకవర్గం అనేది ఒక పవిత్రమైన నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గానికి మచ్చ తీసుకొచ్చిన ఈ దుర్మార్గులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మాచల్ అంటేనే అసహించుకునే స్థాయికి తీసుకొచ్చారు. అదే వీళ్ళు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ఈ 20 సంవత్సరాల్లో వీళ్ళు అభివృద్ధి అనేది దేవునికి ఎరక. వీళ్ళ వల్ల చాలా కుటుంబాలే సర్వనాశనం అయిపోయినాయి. ఈరోజు మాచల్ నియోజకవర్గంలో ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎక్కువ. అయితే ఈ దాడులు జరిగినవి మొత్తం మైనార్టీల మీద, ఎస్టీల మీదనే. తాగటానికి మంచినీళ్ళు అరిగితే సామ్నిబాయిని ట్రాక్టర్తో తొక్కించి హత్య చేశారు. అదేవిధంగా తెలుగుదేశం అన్న చంద్రయ్యని హత్య చేశారు, జాలని హత్య చేశారు. ఇంకా అనేక మంది చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ హత్య చేశారు, అక్రమ కేసులు పెట్టారు. మీరు చూస్తూ ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2004 సంవత్సరంలో ఎల్దుర్తి జెడ్పీటీసీ అయినప్పుడు ఆయన అయినప్పటి నుంచి ఇంకా అరాచకాలే మొదలైనమాట. ఏదంటే చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు ఒక నాయకుడు చెప్పారు, దుర్మార్గుడు నాయకుడు, ఆయన పేరు చెప్పి ఇవాళ నేను సేమ్ అదే కమ్యూనిటీ అనే ఉద్దేశంతోనే రెచ్చగొట్టి జెడ్పీటీసీ అయ్యి దాని తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఈరోజు మాచల్ల అనేది అభివృద్ధే లేదు. ఉన్నది కల్లా ప్రభుత్వ భూములు మొత్తం దోచుకోవటం, ఎస్సీ ఎస్టీ భూములు కూడా దోచుకోవటం. పాస్ పుస్తకాలు ఉంటాయి, ఆ పాస్ పుస్తకాలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవాళ నాగార్జున సాగర్ రోడ్లో కూడా దాదాపు 30 ఎకరాలు కబ్జా కాబడినాయి. అదేవిధంగా ఎత్తుపోతల దగ్గర కూడా భూములు కబ్జా అయినాయి. మన విమానాశ్రయం దగ్గర 200 ఎకరాల భూములు కబ్జా అయినాయి. ఇవాళ ఎక్కడ చూసినా కబ్జాలు. ఈ ప్రభుత్వంలో ఇలా అరాచకాలు జరుగుతూ ఉంటే అసలు ఎటుపోతుంది వ్యవస్థ? పోలీస్ వ్యవస్థ అయితే మరీ నిర్వీణం అయిపోయినాయి. అనిల్ కుమార్ రెడ్డి అనే ఒకతను సాగర్ ఎస్ఐగా ఉన్నాడు. ఆయన ఏంటంటే ఒక వైసీపీ ఏజెంట్కి పనిచేస్తున్నాడు, వైసీపీ కార్యకర్తకు పనిచేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్ట్ ఇచ్చి అక్కడ మాచల్ నియోజకవర్గంలో పెట్టుకోవటం. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సంబంధించిన అధికారులు ఉండేటోళ్ళు. కానీ ఇవాళ ఈ రామకృష్ణారెడ్డి వాళ్ళకు సంబంధించిన వాళ్ళతోనే తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని వాళ్ళతోనే అక్రమాలు చేయించుకున్నాడు. మహానుగనుడు. ఇలాంటి దుర్మార్గపు ఎమ్మెల్యేని ప్రస్తాదు పలకాలని, అదేవిధంగా దాడి ఎవరి మీద జరిగిందో ఆ దాడికి సంబంధించిన వ్యక్తుల మీద కూడా ఎవరు చేయించో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని, ఓడిపోతాననే భయంతో ఏ రోజు నువ్వు కళ్ళకుంటా కొత్త పుల్లారెడ్డిగూడెం ఏజెంట్లు కూర్చున్నారో ఆ రోజు నుంచే అప్పటి నుంచే స్టార్ట్ అయింది. రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నేను ఓడిపోతున్నానని భయంతోనే పాలవాయి గేట్లో పోయి ఈవీఎంను పాల్గొట్టడం ఇవాళ చర్చకు దారి. గతంలో 15-20 సంవత్సరాల నుంచి అట్లనే ఈవీఎంల మీద దాడులు చేయటం అదేవిధంగా జరుగుతూ ఉండేవి.
కానీ ఇవాళ మీడియాలో వచ్చింది కాబట్టి భావి ప్రపంచానికి తెలుస్తూ ఉంది. లేని పక్షం తెలియని పరిస్థితి. ఈ వ్యక్తికి బహిష్కరించాలని, అదేవిధంగా ఈయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రశాంతతగా ఉన్న పల్నాడులో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈరోజు పిన్నెల్లి పైచాచికం బ్రోటల్ యాక్టివిటీస్ మీద తెలుగుదేశం పార్టీ 2 లక్షల ఆదాయంతో ప్రారంభమైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2,000 కోట్లకు ఎలా ఎదిగాడు, జగన్మోహన్ రెడ్డి నేర సామ్రాజ్యంలో ఇదో కేస్ స్టడీ. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు ఎవరితో వేయనివ్వకుండా ఏకగ్రీవంగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలకు చూపించా అంట ఒక మోడల్ కేసుగా, పిన్నెల్లిని ఆదర్శంగా తీసుకోండి, ఇవాళ ఏ విధంగా స్థానిక సంస్థలు మున్సిపాలిటీని గెలిచాడో ఆ విధంగా మీరు అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో పనిచేయాలి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే ఇక ఏ స్థాయిలో ఈ అరాచకం, ఇటువంటి కేస్ స్టడీస్ అన్నీ కూడా బయటకు వస్తాయి త్వరలోనే. అట్లాగే మాచర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకొని నా స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు, మీరు గెలిపించండి ఇంకా బాగా పైకి తీసుకెళ్తానన్నాడు. అందుకనే ఈవీఎంలు ధ్వంసం చేసేదాకా వచ్చాడు. నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి లేకుండా, బాధ్యత లేకుండా ఈవీఎంలు ధ్వంసం చేసిన వాడిని చర్యలు తీసుకోండి, కేసు పెట్టండి అనకుండా ఎందుకు వీడియో బయటకు వచ్చింది, ఎట్టా బయటకు కొట్టించిందని మాట్లాడుతున్నాడంటే దీన్ని బట్టి అర్థమవుతోంది ఏ విధంగా ఇటువంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించారో. ఇతను చేసిన ఏదైతే ఇప్పుడు బుక్లో ఉన్న 79 కేసుల్లో అరాచకాలు, అత్యాచారాల్లో దగ్గర 51 సంఘటనలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద జరిగినాయి. 8 హత్యలు. ఇవాళ పోలింగ్ ప్రారంభం కాగానే స్వగ్రామంలోనే ఎలక్షన్ ఏజెంట్గా ఉన్న చేరెడ్డి మంజులు నుదుటి మీద గొడ్డలతో కొట్టారంటే ఆ తల్లి ఆ గొడ్డలు దెబ్బతిన్నా కూడా ఆ పోలింగ్ ప్రక్రియలో పాల్గొని పల్నాడు మహిళ ధైర్యాన్ని చూపించింది. కారంపూడిలో టీడీపీ కార్యాలయం కావచ్చు, మాచర్లో టీడీపీ కార్యాలయాలు తగలబెట్టడం కావచ్చు. అదేవిధంగా వీటన్నిటి కూడా ముఖ్య కారణం ఏంటంటే సరస్వతి భూముల కుంభకోణంలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డి ఆ సరస్వతి భూముల కుంభకోణంలో ఆనాటి రైతుల మీద దాడి చేసి ఆ భూములను కాపాడారు. ఆ రోజు నుంచి ఈ అరాచకాలు ఇంకా పెరిగిపోయినాయి. వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి ఒక సీఐ మీద దాడి జరిగితే పోలీస్ మీద 10 రోజులు కేసు పెట్టలేని పరిస్థితుల్లో వ్యవస్థలు నాశనం చేశారంటే ఈ అరాచక శక్తుల్ని ఏం చేయాలో మరి ప్రజలే ఓటనే ఆయుధంతో బుద్ధి చెప్పారు. దాని మీదే ఈవీఎంలు ధ్వంసం చేశాడు ఈ పెద్ద మనిషి. తప్పకుండా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. అట్లాగే కిషోర్ గారు చెప్పినట్టుగా హైకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది, సిబిఐ ఎంక్వైరీ కావాలని. తప్పకుండా ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. డెఫినెట్గా ఇవన్నీ కూడా కోర్టు ముందు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ అండి.